జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలంలో కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. మంగళవారం నుండి కోటంచలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జాతర బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయని ఆలయ ఈవో శ్రీనివాస్ తెలిపారు. హోలీ నుండి జాతరలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని స్వామివారికి మొక్కులు చెల్లించుకుంటారని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఈవో శ్రీనివాసులు తెలిపారు. జై శ్రీమన్నారాయణ. శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం కోటంచ నందు 2024 సంవత్సరం జాతర బ్రహ్మోత్సవాలు తేదీ 19/3/2027 నుండి తేదీ 27/3/2024 వరకు అత్యంత వైభవంగా అంగరంగ వైభవంగా నిర్వహించబడును. ఇట్టి బ్రహ్మోత్సవాలకు భక్తులకు అన్ని సౌకర్యాలు వివిధ డిపార్ట్మెంట్ల వారి సమన్వయంతో ఏర్పాటు చేయడం జరుగుతుంది. చలో పందిళ్ళు, క్యూ లైన్, లైటింగ్, డెకరేషన్, దేవాలయ పరిసరాల్లో ప్రాథమిక వైద్య కేంద్రము, పోలీస్ అవుట్ పోస్ట్, అలాగే క్యూ లైన్లలో ఇబ్బంది కలగకుండా నీటి వసతి కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే సింగరేణి నుండి స్కౌట్స్ అండ్ గైడ్స్ వాడు కూడా 30 మంది వచ్చి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ప్రతి సంవత్సరం వారి సేవలు అందించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం కూడా వస్తున్నారు వాళ్ళు. పోలీస్ డిపార్ట్మెంట్ వారు కూడా పార్కింగ్ ఏరియాల్లో ఎలా అయితే భక్తులకు ఇబ్బంది కలగకుండా ఉంటుందో అవన్నీ కూడా పరిశీలించడం జరిగింది. అట్టి పనులకు అనుగుణంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. కోరిన కోరికలు తీర్చే దేవుడు కొడవటంచ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అని ఆలయ అర్చకులు తెలిపారు. స్వామివారి జాతరకు ఎంతో విశిష్టత ఉందన్నారు. బ్రహ్మోత్సవాలలో ప్రజలు ఎక్కువ సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరారు. భగవద్భక్తులకు మరియు భక్తాదులందరికీ కూడా తెలియజేయమనగా, ప్రతి సంవత్సరము కొడవటంచ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు భక్తుల భక్తితో వైభవంగా జరుగుతూ వస్తున్నవి. ఈ సంవత్సరం కూడా ఇదే రోజున శ్రీ స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభమైనవి. ఈరోజు సూర్యవాహనంతో ప్రారంభమై 27వ తారీఖు బుధవారము స్వామివారి పుష్పయాగము, నాగబలితో ఈ వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిస్తాయి. అయితే ఈ బ్రహ్మోత్సవాలలో రోజుకో తీరు చొప్పున స్వామివారికి పూజా కార్యక్రమాలు ఉంటాయి. నిత్య విధి హోమము, బలిహరణము ఉంటుంది. తర్వాత ఇందులో ముఖ్యమైనవి రేపు ఈ బ్రహ్మోత్సవాలలో రేపు చాలా అతి పవిత్రమైనది, ముఖ్యమైనది స్వామివారి కళ్యాణోత్సవం. ఆ కళ్యాణోత్సవం కూడా భక్తుల వైభవంతో చాలా బాగా జరుగుతుంది. అది రాత్రి 8ంటికి ప్రారంభమై సుమారు 11 గంటల వరకు పూర్తి అవుతుంది. ఈ యొక్క కళ్యాణానికి కూడా భక్తవారీలందరూ కూడా పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని దిగ్విజయం చేసి వారి ఆశీస్సులు పొందాలని మేము మంగళాశాసనం చేస్తున్నాము. ఆ తర్వాత 25వ తారీఖు మహాపౌర్ణమి తర్వాత పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతుంది.